అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి మూలాన కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నష్టం కలిగే అవకాశం ఉంది. ఈ మాట చెప్పగానే ఆ వ్యక్తి ఎవరు అని మీరు సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికి thumbnail చూశారు కదా, క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వైసీపీలో ఎంపీగా గెలిచి వైసీపీ మీదే రెబల్గా ఉండి వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టి పార్టీ నుంచి బయటకు వచ్చి అదేవిధంగా బీజేపీలోకి వెళ్తాను, జనసేనలోకి వెళ్తాను అంటూ చివరికి తెలుగుదేశం పార్టీలో చేరి సొంత టికెట్ నరసాపురం నుంచి పక్కకు వచ్చి అక్కడ సీటు దక్కక ఉండి నుంచి పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. ఈయన ప్రత్యేకంగా ఈయన గురించి చెప్పుకోవాల్సిన గుర్తింపు పేరు ఏం అవసరం లేదు. ఈయన అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఈయన వలన తెలుగుదేశం పార్టీకి ఎనలేని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు, అన్ని పార్టీల నాయకులు కూడా కూటమికి బాగా ఇబ్బందులు జరుగుతాయి అని చాలా రోజులుగా వినిపిస్తూ ఉంది. కేవలం ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు వైసీపీలో తనను అరెస్ట్ చేసి లోపల పెట్టి కొట్టారు. మనం చూసాం కదా పివి సునీల్ కుమార్ గారి విషయం. దీనివల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి, అందుకే పార్టీ మారి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేయాలని తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. సరే, ఆయన రావటం, పార్టీ గెలవటం అన్నీ ఆయన కలిసి వచ్చాయి. కానీ ఆయన యాక్టివిటీ తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా ఇబ్బందికరంగానే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదేదో సోషల్ మీడియాలో ఊరికే వచ్చిన మాటలు కాదు. స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారికే లేఖలు రాస్తున్నారు. కొంతమంది ఫోన్లో కూడా చెప్పారట ఆయన యాక్టివిటీ బాగలేదు, ఆ జిల్లాకే కాదు రాష్ట్రానికి కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పటికే పథకాలు ఇవ్వటంలో కొంచెం స్లో అయ్యాం మనం. సో ప్రతి వారం తెచ్చే అప్పులు ఎలా కట్టాలా, ఎలా చేయాలనే సతమతం తరుణంలో ప్రజల నుంచి కూడా వ్యతిరేకత తెచ్చుకోవటం అనేది ఖచ్చితంగా ఇబ్బంది అనేది ఇది వైసీపీకి మనం కల్పించేటువంటి పెద్ద అవకాశంగా మారుతుంది. సో ఇలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే రఘురామకృష్ణరాజు గారి విషయంలో సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఎవరు కూడా మాట్లాడొద్దు. మాట్లాడామంటే ఖచ్చితంగా వైసీపీకి మనం అవకాశం ఇచ్చినట్టే, నెక్స్ట్ మనకి ఫ్యూచర్ అనేది ఉండదు అని చాలామంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారితో చెప్తున్నారట. దీన్ని బట్టి రఘురామకృష్ణరాజు గారు కొంచెం ఈ మధ్యకాలంలో స్లో అయ్యారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన గతంలో ప్రతిదానికి పరుగులు తీసేవాడు, ఈ మధ్యకాలంలో కొంచెం స్లో అయింది. ఎందుకంటే గొంతానమ్మ గుడికి సంబంధించినటువంటి విషయంలో రఘురామకృష్ణరాజు గారు రామాలయం కట్టించాలని అక్కడ పోలీసు బందోబస్తుతోటి ఎస్సీ కాలనీలోకి వెళ్ళి అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టి నా మీదే హత్యాయత్నం జరగబోయింది అని చెప్పేసి కేసులు పెట్టడం, పివి సునీల్ కుమార్ గారితో గొడవ, ఓ పక్క బ్యాంకు లూటీ విషయంలో గొడవ, తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది నాయకులతోటి సఖ్యత లేకపోవటం వల్ల గొడవ, మళ్ళా జనసేనలో చేరుతున్నారంటూ కొన్ని వాదనలు వస్తాయి, దీంతో అధిష్టానం నుంచి ఒక గొడవ, ఇలాగా ప్రతి విషయంలో వేలు పెట్టి కెలుక్కొని చివరికి కుల పోరాటాలతోటి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల విషయంలో కూడా కెలుక్కొని కులాల్ని, మతాలని రెచ్చగొట్టుకొని చివరికి ఆయన మనుగడని కష్టమయ్యే పరిస్థితి తీసుకెళ్ళిపోవచ్చు. ఆయన స్వయంగా చేసుకున్నారు. స్వయం కృతాపరాధం అంటారు కదా, అది చేసుకొని ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం రఘురామకృష్ణరాజు గారిని చూసి నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కూడా పార్టీ నుంచి నీ సేవలు మాకు అవసరం లేదు, బయటికి వెళ్ళాలి అని చెప్పే పరిస్థితి వస్తుందేమో అని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఏ ఎమ్మెల్యేతో కానీ, ఏ ఎంపీతో కానీ, ఏ అధిష్టానానికి సంబంధించిన నాయకులతో కానీ రఘురామకృష్ణరాజుతో పెద్ద సంబంధాలు లేవు. డిప్యూటీ స్పీకర్గా ఇచ్చినప్పుడు ఏం మాట్లాడాలి, ఏం చేయాలనేది కూడా కనీస నాలెడ్జ్ కూడా లేకుండా మాట్లాడుతున్నారట. ఇది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఏం చేయాలి,
పార్టీలోనే ఉంచుకోవాలా, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా? ఇప్పుడు ఆయన ఒక్కడి మీద అంతమంది లేఖలు రాస్తున్నారంటే ఆయన ఒక్కడిని వదులుకోవటం మంచిదా? లేఖలు రాసిన వాళ్ళందరూ తప్పుడు వాళ్ళు వదులుకోవటం మంచిదా కూటమికి? సో ఇప్పుడు కూటమికి ఇది పెద్ద ప్రశ్న, పెద్ద సమస్యగా మారాడు త్రిపుల్ రఘురామకృష్ణరాజు గారు. సో వైసీపీతో ఉన్న గొడవలు చాలక పార్టీలో వాళ్ళతోటి కులాలతోటి కూడా గొడవలు పెట్టుకుంటున్నారు. ఒకటి నేను రఘురామకృష్ణరాజు గారికి చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు స్లిప్ అయ్యి ఎప్పుడైనా దళితులను లేకపోతే ఏదో సందర్భంలో ఆయన ఏదో మంచి ఉద్దేశంతో మాట్లాడాలనుకుని మాట్లాడే ఫ్లోలో తప్పుపోయి మాట్లాడి ఉండొచ్చు, కానీ ఉద్దేశపూర్వకంగా ఆయన కూడా ఎప్పుడు మాట్లాడలేదు. కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరినన్నా తక్కువ వ్యక్తుల్ని ఫ్లోలో ఒకవేళ పొరపాటున మాట్లాడి ఉండొచ్చు, కానీ ఉద్దేశపూర్వకంగా ఎవరు మాట్లాడలేదు. సో కానీ రఘురామకృష్ణరాజు గారు కేవలం దళితుల మీద, ఎస్సీ సర్టిఫికేట్స్ మీద, దళితుల ఆత్మగౌరవం మీద, అంబేద్కర్ గారి ఫ్లెక్సీల మీద, ఇలాంటి ప్రతి చిన్న విషయంలో కూడా అసలు ఒక ఎమ్మెల్యే స్థాయి, పైగా రాజవంశీకులు అనే పేరుతోటి కూడా ఆయన బతుకుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇలాంటి చేయటం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే. ఇవన్నీ కూడా పార్టీకి మైనస్లే. ఇవన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తలబొట్టుకుంటున్నారు. ఇంతలోనే మళ్ళీ జనసేనలోకి చేరాలంటూ కొన్ని వార్తలు వస్తాయి. సో రఘురామకృష్ణరాజు గారిని ఏ క్షణం నుంచి పార్టీ నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆయన కూడా పెద్దగా తెలుగుదేశం పార్టీలో ఇంట్రెస్ట్ ఏం చూపట్లేదు, ఎందుకంటే జనసేనలోకి వెళ్ళాలనే ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. సో మొత్తం మీద రఘురామకృష్ణరాజు గారు చేసేటువంటి నిర్వాహకం తెలుగుదేశం పార్టీ మొత్తానికి కూడా తలవంపులుగా, తలనొప్పిగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వెయిట్ చేయాలి. దీని మీద త్రిపుల్ ఆర్ మీద, సీఎం గారి మీద మీ కామెంట్ ఎందుకు తెలియజేయండి. థ్యాంక్ యూ.